హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ, కొబ్బరికాయ, శనగపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై అన్నది. అన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రైస్, రోటీ, చపాతీ దేనికైనా బాగుంటుంది. లంచ్ బాక్సుల్లో చాలా సింపుల్గా, ఈజీగా చేసేసుకునే కర్రీ ఇది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ కడాయి పెట్టుకుని, కడాయి బాగా వీటయ్యాక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వీటయ్యాక 2-3 స్పూన్ల పచ్చెనపప్పు, మినపప్పు, అర స్పూన్ ఆవాలు, 4-5 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కేజీ దొండకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అన్నది మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవుగా కట్ చేశాను. మీరు ఎలా కావాలితే అలా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై అయ్యే లోపల పక్క స్టవ్ మీద మనం ఒక కప్పుడు పచ్చెనపప్పు కుక్కర్ పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దొండకాయలు 90% కుక్ అయిపోయాక తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పులో వాటర్ అంతా వేసుకుని ఆ శనగపప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ముందుగానే ఒక కొబ్బరి చెక్కని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తురుమును కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గాక సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ, కొబ్బరికాయ, శనగపప్పు ఫ్రై రెడీ.